మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తీసుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుంటి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే ఇవాళ మట్టలాదివారము అంటారు. ఏ ఆదివారము? మట్టలాదివారము. అంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి వస్తున్నప్పుడు చాలా మంది జన సమూహము ఆయన వెనకాల, ఆయన ముందు, అటు ఇటు ఉన్నవారందరూ కూడా మరి ఒక మట్టలు, ఒక విరిచిన కొమ్మలు పట్టుకొని దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్నా అని ఈ మట్టలు చేతబట్టుకొని జయము జయము అని పలుకుతూ వస్తున్నారన్నమాట యేసు ప్రభు వస్తున్నప్పుడు. చూడండి, ఇక్కడ బాగా గమనించాలి. ఈ మట్టలాదివారము ఎందుకు అంటే, ఎందుకు యేసు ప్రభు యెరూషలేముకి వస్తున్నాడంటే ఇక్కడ చాలా అర్థం ఉంది. యేసు ప్రభు ఏం చేసినాడంటే, ఆయన యెరూషలేములోకి వచ్చేటప్పుడు యెరూషలేము సియోను కుమార్తెతో చెప్పుడి అని ఉంది ఇక్కడ. సియోను కుమారి. సియోన్ అంటే యెరూషలేము, యెరూషలేం పట్టణము. మీరు ఇజ్రాయెల్ దేశాన్ని వెళ్తే ఇప్పటికి ఉంటుంది ఆ పట్టణం. ఆ పట్టణంలోకి వస్తున్నాడు అనమాట యేసు ప్రభు. ఆ పట్టణం ఎవరిది? యేసు ప్రభుది. ఎవరిది? ఆయన ఎంచుకున్న స్థలం అన్నమాట అది. ఆయన రాజనగరం అది. ఆ రాజనగరంలోకి ఆయన వస్తున్నాడు. ఆయన రాజు, ఆ పట్టణానికి రాజు వస్తున్నాడు అనమాట. ఎవరా రాజు? యేసు ప్రభు. ఆయన వస్తున్నప్పుడు మరి ఎంత హంగామా ఉందో చూడండి. ఆయన వచ్చేటప్పుడు ఏం చేసినాడంటే, ఒక ఇద్దరు శిష్యులని ఎదుట ఉన్న గ్రామంలోకి పంపించినాడు. మీరు వెళ్ళి ఎదుట ఉన్న ఒక గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. ఆ గాడిదని విప్పుకొని నా దగ్గర రండి. ఎందుకయ్యా? మీరు చెప్పిన పని చేయండి. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభు కావాల్సింది అని చెప్పండి అని యేసు ప్రభు ఇద్దరిని శిష్యులను ఒక గ్రామంలోకి పంపి ఆ గాడిద పిల్లని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఇద్దరు శిష్యులు పోయి గాడిద పిల్లని తీసుకొని వచ్చారు. ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభు ఎక్కి ఆ యెరూషలేము నగరంలోకి ఆ పట్టణమంతా తిరుగుతున్నాడు అనమాట. చూడండి, ఒక రాజు అయ్యుండి యేసు ప్రభు ఆ పట్టణానికి, ఆ నగరానికి, యెరూషలేముకి ఒక రాజు అయ్యుండి దేని మీద వస్తున్నాడు? దేని మీద వస్తున్నాడు? గాడిద పిల్ల మీద వస్తున్నాడు. అంటే ఎంత దీనత్వం చూడండి. గాడిదని ఎవరు కూడా
అంతా పట్టించుకుంటారా? పట్టించుకోరు ఎవరు కూడా. కొన్ని సార్లు అంటారు, ఒక మాట వినకపోతే పిల్లలను ఏమంటారు, ఒరే గాడిద అంటారు. అంటే గాడిదని ఎవరు కూడా అంత పట్టించుకోరు, ఇష్టపడరు, దాన్ని అసహిస్తారు. కానీ యేసు ప్రభు మాత్రము ఆ గాడిద పిల్లని ఎంచుకున్నాడు. బైబిల్లో రాయబడింది ఆయన గురించి. ఆయన ఈ భూమి మీదకి రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల ముందే, యెరూషలేమా నీ రాజు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు గాడిద పిల్ల మీద నీ నగరం అంతా తిరుగుతాడు అని ఆయన గురించి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. ఆ ప్రవచనం నెరవేరినట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే గాడిద పిల్ల మీద వస్తున్నాడు. భూమి ఆకాశం సృజించిన దేవుడు, యెరూషలేముకు రాజు అయిన దేవుడు ఒక గాడిద పిల్ల మీద వస్తున్నాడంటే ఆయనలో ఎంత తగ్గింపు ఉందో చూడండి. ఈ రోజులలో ఉన్న రాజులందరూ ఏం చేస్తారు? వాళ్ళ రాజులు ఏం చేస్తారంటే ఒక గుర్రాల మీద, ఒక రథాల మీద వస్తారు. వాళ్ళు ఎంతో గర్వంగా ఉంటారు. కొంతమంది గుర్రాల మీద, రథాల మీద వస్తున్నప్పుడు వాళ్ళకి మొక్కాలి, ఎంతో అహంకారంతో, గర్వంతో వస్తారు. కానీ మన ప్రభు, ఆయన ఎవరంట? సాత్వికుడు. ఎవరు? సాత్వికుడు. సాత్వికుడు అంటే సాత్వికమైన స్వభావము, తగ్గింపైన స్వభావము, వినయము కలిగిన దేవుడైన అలాంటి దేవుడు ఈ పాపుల కోసం ఎలా వచ్చినాడంటే మానవునిగా వచ్చినాడు. ఒక మనిషి పోలికగా ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి అందరి కోసము ఆయన ప్రాణం పెట్టినాడు. ఒక మనిషిని పోలికగా ఒక దాసుని స్వరూపం ధరించుకొని ఒక పశువుల పాకలో పుట్టినాడు. ఇక్కడ కూడా ఆయన రాజనగరంలోకి వస్తున్నప్పుడు ఒక గాడిద పిల్ల మీద వస్తున్నాడు. ఎందుకు? ఒక గుర్రాన్ని ఎంచుకోవచ్చుగా, ఒక రథాన్ని ఎంచుకోవచ్చుగా. లేదు, ఆయనలో గర్వం లేదు. ఆయనలో ఏం లేదు? గర్వం లేదు, అహంకారం లేదు. ఆయన మృదువైన స్వభావం, తగ్గించుకునే స్వభావము. ఈరోజు చాలా మంది గర్వంతో ఉంటారు. వాళ్ళ యొక్క డబ్బును బట్టి గర్విస్తారు, వారి యొక్క అందాన్ని బట్టి గర్విస్తారు, వారి యొక్క బలగాన్ని బట్టి గర్విస్తారు, వారికి ఉన్న చదువును బట్టి గర్విస్తారు, జ్ఞానమును బట్టి గర్విస్తారు, వారి యొక్క కులాన్ని బట్టి గర్విస్తారు, వారికి ఉన్న సంపదలన్నీ బట్టి గర్విస్తారు. నేనేది మాట్లాడేది ఆయన మాట్లాడకపోతే అంటారు. నేనెందుకు కింద కూర్చోవాలే, ఆమె కూర్చుంటే అంటారు. చాలా గర్వం. ఈ గర్వం ఒక మనిషిని ఏం చేస్తుందంటే నాశనంలోకి నడిపిస్తుంది. అందుకని గర్వపడద్దు. యేసు ప్రభుకే లేదు గర్వము, మనం కూడా గర్వపడడానికి వీల్లేదు. మనము కూడా తగ్గించుకోవాలి. ఏ విషయంలోనైనా తగ్గించుకోవాలి. నువ్వు ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఏ పని చేస్తున్నా కూడా తగ్గించుకుంటే, అందుకని బైబిల్లో ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. తను తగ్గించుకునేవారు దేవుడు ఏం చేస్తారు? వాళ్ళని తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తారంటే హెచ్చిస్తారనమాట. నువ్వు హెచ్చించుకోవద్దు, నీకు నువ్వే గొప్ప చెప్పుకోవద్దు, నీకు నువ్వే డంబం చేసుకోవద్దు. నువ్వు తగ్గించుకుంటే, ఏ విషయంలోనైనా నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఒక దినాన. ఈరోజు యేసు ప్రభు ఆయన ఒక గాడిద పిల్ల మీద వస్తున్నాడు. ఆయన రాజనగరంలోకి. ఇక్కడ అందరికి గమనించండి, యేసు ప్రభు ఈ మట్టల ఆదివారం రోజున ఎందుకు వస్తున్నాడంటే, ఇక ఆయన సిలువ వేయబడే రోజు అన్నమాట. ఆ సిలువ వేయబడే దినాలు దగ్గరకు వచ్చినాయి ఆయనకి. ప్రజలందరూ పాపల కోసం చనిపోయే రోజులు ఆ యొక్క కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చాలా గమనించాలి మీరు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే, దేవుడు వాళ్ళకు 7 పండుగలు ఆచరించమని చెప్పినాడు.
ఎన్ని పండుగలు? 7 పండుగలు. 7 పండుగలలో మొదటి పండుగ ఏం పండుగ అంటే పస్కా పండుగ. ఏం పండుగ? పస్కా పండుగ. ఈ పస్కా పండుగ అంటే గొర్రె పిల్లని వధించి అంటే చంపి దాని రక్తము గుమ్మాలకి రాయాలన్నమాట నిలువుగా. నిర్దోషమైన గొర్రెపిల్ల, ఏ కలంకము మచ్చ డాగు ఉండకూడదన్నమాట. అలాంటి గొర్రెపిల్లని వధించాలి. ఇది మీరు ఆచరించమని చెప్పినాడు. ఎప్పుడు ఆచరించాలి అంటే మొదటి నెలలో 10వ రోజున గొర్రెపిల్లను మీరు ప్రత్యేకపరచాలి. బాగా గమనించండి. ఎన్నో రోజు? మొదటి నెలలో 10వ రోజు ప్రత్యేకించుకోవాలి. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు జనవరి ఉంది. ఆ జనవరి నెల అన్నమాట. ఆ జనవరి నెలలో అంటే వాళ్ళకు కూడా నీసాన్ అనే నెల, అది మొదటి నెల వాళ్ళకి, యూదులకి. ఆ నెలలో ఆ నెలలో 10వ రోజు మొదటిగా పస్కా పండుగకు గొర్రెపిల్లని మొదటి నెలలో 10వ రోజు, ఎన్నో రోజు? 10వ రోజు గొర్రెపిల్లని ఏర్పరచుకోవాలి. దాన్ని ఎప్పుడు వధించాలంటే 14వ రోజు వధించాలి. ఎప్పుడు? 14వ